అందరికీ జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై భీమ్. జై ఇన్సాన్. జై ఇన్సాన్. జై ఇన్సాన్. జై ఇన్సాన్. దేవుడు దయం లేనే లేరు. దేవుడు దయం లేనే లేరు. అంతరాలు తంత్రాలు లేనే లేవు. మంత్రాలు తంత్రాలు లేనే లేవు. స్వర్గం నరకం లేనే లేవు. స్వర్గం నరకం లేనే లేవు. నా పేరు ఉలేష్. నేను కర్ణాటక నుంచి వచ్చాను, బళ్ళారి డిస్ట్రిక్ట్ నుంచి. నేను అన్నీ ఒక 1 ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను. ఆవిర్భావ సభానికి నేను వచ్చింది సెప్టెంబర్ 17న. నెక్స్ట్ చెన్నైకి, తర్వాత విజయవాడకి క్యాంప్ మిస్ అయ్యాను. ఆవిర్భావ సభకి వచ్చినప్పుడు జస్ట్ ఒక ఎంఎన్ఎస్ సంఘం సంస్థాపన జరిగింది అంతే. బట్ ఇదే ఫస్ట్ టైం నేను క్యాంప్కి, ఇట్లా ట్రైనింగ్ క్యాంప్కి, లీడర్షిప్ ట్రైనింగ్ క్యాంప్కి వచ్చింది. ఈడ వచ్చిన తర్వాత ఒకటి కాదు, ఎన్నో నేర్చుకున్నాను. కొన్ని చూసి నేర్చుకున్నాను, కొన్ని ఎక్స్పీరియన్స్తో నేర్చుకున్నాను, కొన్ని విని నేర్చుకున్నాను. దాంట్లో అన్న మాటలు అవి చెప్పేకి ఏమి ఉండదు, ఫైనల్ అదే. ఎందుకంటే ఆ మాటల్లోనే ఎంతో నేర్చుకోవాల్సిన పని ఉంటుంది. దాన్ని సూక్ష్మంగా అర్థం చేసుకుంటే దాని విలువ తెలుస్తుంది, ఆ మాటల విలువ తెలుస్తుంది. లీడర్షిప్ ఎలా ఉండాలి. ఇప్పుడు మేము మోటివేట్గా ఏమన్నా ఇంట్లో ఉండి చదువుకునేటప్పుడు ఏమవుతుంటుంది, చదివేది రాసేది ఎట్లా ప్రాక్టీస్ అవుతుంది మాకు ఎగ్జామ్కి అథవా కాంపిటేటివ్ ఎగ్జామ్కి. అదే తర లీడర్షిప్కి ఈడ ఉపన్యాసాలు చెప్పడం, దానికి మళ్ళీ ఉపన్యాసం ప్రాక్టీస్ చేయడం, లేకుంటే అయినా ఫీడ్బ్యాక్ చెప్పడం. ఇలా స్టేజ్ ఫియర్ పోతుంది, ఒక లీడర్షిప్ క్వాలిటీ పెరుగుతుంది. ఇంకోటి ఉపన్యాసం చేసే మాటలు కానీ, మాట్లాడే తీరు కానీ తెలుస్తుంది. ఇంకోటి ఏమంటే అన్న అరేంజ్ చేసిన అన్ని వ్యవస్థలు సూపర్. ఎందుకంటే మన దగ్గర 500 జస్ట్ అది ట్రైనింగ్ పర్పస్ ఇప్పించుకుని తను 5,000కి ఎక్కువ ఖర్చు అయ్యేటట్లు మమ్మల్ని చూసుకున్నాడు. అంతా ఫెసిలిటీస్ మాకు ఇచ్చాడు. ఇంత పెద్ద హాలు, ఈ ఫామ్ హౌస్ అన్నీ. భోజనం మాత్రము హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. ఎందుకంటే ఇట్లా టైం టు టైం మాకు భోజనం ఇచ్చే వాళ్ళని నేను ఎక్కడ చూసలేను. ఏమో ఒకటైనా తొందర అవుతుంటుంది. ఇక్కడ కూడా అయినా ఆ తొందరలు అంటే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా బాగా మంచి హెల్తీ ఫుడ్నే మాకు ఇచ్చారు, టేస్టీ ఫుడ్డే ఇచ్చారు. ఇంకోటి ఏమంటే అన్న మాట్లాడే మాటల్లోనే మేము ఎంతో నేర్చుకోవాలి. తర్వాత అన్న పిల్లల్ని కూడా అట్లే పెంచుతున్నాడు. ఆ దారిలో మేము సాగాల. మేము ఇప్పుడు జ్ఞానోదయం, ప్రశ్నోదయం ఏమున్నారో వాళ్ళే అనుకుని మేము అన్న మాటల్లో అర్థం చేసుకుని అట్లా నడిస్తే ఒక శైక్షణికంగా ఒక క్రమబద్ధంగా మేము పెరిగి మేము కూడా సమాజానికి ఒక పెద్ద నాయకులు అవుతామని నాకు నమ్మకం ఉంది. జై భీమ్. అందరికీ జై భీమ్. జై భీమ్. ఎంఎన్ఎస్ జిందాబాద్. ఎంఎన్ఎస్ జిందాబాద్. నా పేరు వన్నాడ ప్రవీణ్ కుమార్, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చాను. నేను ఇక్కడ ఎంఎన్ఎస్ కార్యక్రమానికి రావడానికి గల కారణం డిస్ట్రిక్ట్ ఎంఎన్ఎస్ లీడర్ అయిన జోగు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో నేను రావడం జరిగింది. ఫస్ట్ టైం వచ్చాను. ఆల్రెడీ నేను అప్పుడప్పుడు బైరి నరసింహ వీడియోలు చూడడం జరిగింది యూట్యూబ్లో అక్కడక్కడ. దాంతో ఒకసారి మండలంలో ఆఫీస్లో మమదాబాద్ మండల కార్యక్రమం జరిపినప్పుడు అక్కడ సభ్యులు ఏర్పడినప్పుడు అక్కడ ఒక సభ ఏర్పాటు చేసి ఎంఎన్ఎస్లో వర్క్ చేస్తారా, ఎవరెవరు చేస్తారో ఏం కదా అంటే ఒక 10 మందిలో ఎంచుకోవడం జరిగింది. అక్కడ నేను కూడా పాల్గొనడం జరిగింది. అక్కడ నుండి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ, అంటే కార్యక్రమం ఇక్కడ ఉంది అంటే రావడం జరిగింది. ఇక్కడ వచ్చిన తర్వాత అంటే ఇంత మంచి కార్యక్రమం నేనైతే ఎప్పుడు నేను ఎక్కడ చూడలేను కూడా. ఉపన్యాస కార్యక్రమం కానీ, ఇంకా ఆర్గనైజ్ కార్యక్రమం, ఇంకా నాయకత్వ లక్షణాల కోసం ఇక్కడ తరగతి శిక్షణ తరగతులు పెట్టడం. తద్వారా మేము కూడా అంటే నాలాంటి అంటే ఎంఎన్ఎస్ కానీ మూఢనమ్మకాలపైన పనిచేసే వారికి నాయకత్వ లక్షణాలపైన, ఉపన్యాసాలపైన, ఆర్గనైజ్ చేసే దానిపైన అవగాహన కలిగించడం కోసం ఈ శిక్షణ తరగతులు ఎంఎన్ఎస్ కార్యక్రమం నిర్వహించడం జరగడంతో నేను కూడా ఇక్కడ రావడం జరిగింది. తద్వారా ఇక్కడ ఉపన్యాస కార్యక్రమాల్లో చాలా మంచిగా అంటే ప్రతి ఒక్కరు
అంటే కొత్త కొత్త జిల్లాల నుండి ఈ రాష్ట్రంలో ఉన్న జిల్లాల నుండి ప్రతి జిల్లాల నుండి కొందరు రావడం జరిగింది. దాంతో పరిచయ కార్యక్రమాలు కానీ గేమ్స్ కానీ ఒక టాపిక్ పైన డిబేట్ పెట్టుకోవడం కానీ ఇలాంటివి మాకు తెలియకుండా మాకే కొన్ని అంటే శిక్షణ తరగతులు అంటే క్లాస్ ఇవ్వడము ఏదో బోర్డు మీద చాక్పీస్ సెట్ రాసి తరగతులు రాసుకోవడం అదే అనుకున్నా. కాదు, ఇక్కడ ఆటల్లో పాటలలో క్రమశిక్షణ అంటే ప్రతి విషయంలో ఏం మాట్లాడుకున్నా దానిపైన తరగతులే ఉంటాయని అంటే సైంటిఫికల్ అంటే అవి కొత్తదనంగా అయితే నేను తెలుసుకునే విషయం అంటే కొత్తగా క్లాసెస్ అని ఇవి ఉంటాయని నాకు తెలియదు, కానీ చాలా అద్భుతంగా అనిపించింది. నేను ఎంఎన్ఎస్ కార్యక్రమం అంటే ఎంఎన్ఎస్ దాంట్లో నేను పని చేయడానికి నేను ఖచ్చితంగా నా వంతు నేను ప్రయత్నిస్తాను. డాక్టర్ బైరి నరేష్ అన్న గారికి మరియు సుజాత మేడం గారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. జై భీమ్. దేవుడు దయ్యం మంత్రం తంత్రం ఎంఎన్ఎస్ జిందాబాద్ జిందాబాద్. నా పేరు పసుల నాగేశ్వరరావు, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాను. జాతీయ మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు జరుగుతున్నాయని తెలియడంతో ఇక్కడికి వచ్చాను. శిక్షణా తరగతులు అంటే స్టూడెంట్స్ను అంటే ఎవరైనా ఉంటే వాళ్ళకు కొంచెం మెరుగుపరచడం, కొంచెం మంచిగా తీర్చిదిద్దడం అని అనుకున్నాను. కానీ ఇక్కడ అలా కాదు, నేను ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేయడం కాదు, నేను లీడర్స్ను అంటే నాయకులను తయారు చేయాలని అనుకుంటున్నాను అని చెప్పారు అన్న రావడం వెంటనే. నాకు అసలు అర్థం కావలేదు ఏం చేస్తున్నారు. తర్వాత ఒకరినొకరు పరిచయం చేసుకోమని పరిచయ కార్యక్రమం ఒక 4-5 మందిను గ్యాలరీ చేసి సపరేట్ చేసి మీరు మీ జీవితంలో జరిగిన విషయాలు తెలుసుకోండి అని చెప్పారు. అక్కడ మంచిగా ఫ్రెండ్స్ అయ్యారు, చాలామంది పరిచయం అయ్యారు. ఫస్ట్ ఏదైనా మాట్లాడాలన్నా 4 ముందు కొంచెం భయంగా ఉండేది. ఆ భయాన్ని పోగొట్టడం కోసం రెగ్యులర్గా డైలీ 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ గ్రూపు డిస్కషన్ చేయించడము, తర్వాత అన్న మళ్ళీ ఏదన్నా ఒక విషయం ఒక టాపిక్ తీసుకొని ప్రసంగించడము, ఇలా చెబుతూ ఉన్నారు. చెబుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్న ఏ విషయం మీద చెబుతున్నాడు, నేను చెప్పానన్నదే నిజం అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. నేను చెప్పిన తర్వాత మళ్ళీ దీన్ని మీరు మీ సెన్స్తో ఆలోచించుకొని ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకునే సామర్థ్యాన్ని మీరు పెంపొందించుకోవాలి. ఎవరేం చెప్తే అది నమ్మడం కాదనే ఆ రకంగా చెప్పడం జరుగుతుంది. ఈ శిక్షణ అనేది ఎట్లాగంటే నేను లీడరు, మీరు తెలుసుకునే వాళ్ళని కాకుండా కూర్చొని ఒక మంచి వాతావరణంలో మనల్ని అడగడానికి అవకాశం ఇస్తూ మనకు తెలియని విషయం ఏమన్నా ఉంటే తెలుసుకోవడానికి అన్న మాకు సహాయపడుతున్నారు. దాంతోపాటు స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్ కానీ సమాజంలో జరుగుతున్న మంచి చెడులు ఈ అన్ని విషయాల మీద మనలతో చర్చిస్తూ మనల్ని ఎడ్యుకేట్ చేసే ఉద్దేశంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఇది చూస్తున్న వారు ఎవరైనా ఇట్లాంటి అవకాశం దొరికితే కోల్పోవద్దని మాత్రం చెబుతున్నాను. ఇక్కడ భోజన వసతి కానీ అరేంజ్మెంట్స్ కానీ చాలా మంచిగా చూసుకుని కుటుంబ సభ్యులను ఎలాగైతే చూసుకుంటారో అలాగే చూసుకుంటున్నారు. నాకు అందరు కుటుంబ సభ్యుల్లాగానే అనిపిస్తున్నారు. ఇక్కడ మేము వచ్చి 4 days అవుతుంది ఈరోజు. ఈ 4 daysలో నాకు అసలు బయట ప్రపంచం గురించి ఆలోచన కూడా రావడం లేదు. ఇక్కడ ఉన్న సభ్యులు వీళ్ళే నా కుటుంబ సభ్యులు అన్నట్టు కలిసిపోయారు బాగా. ముఖ్యంగా మనము ఇక్కడ దేవుడు దయ్యం మూఢనమ్మకాలు ఇవి ఉన్నాయా లేవా తెలుసుకోవాలనే అందరికీ ఉంటుంది. చాలామంది నమ్ముతారు, నేను కూడా ఒకప్పుడు నమ్మేవాడిని చిన్న వయసులో. రాను మనం ఉందా లేదా తెలుసుకోవాలంటే ఒకటి స్పర్శ ద్వారా కానీ, లేదంటే చూడడం ద్వారా కానీ, లేదంటే వినడం ద్వారా కానీ ఏదో ఒక బలమైన రిఫరెన్స్ ఉంటే తప్ప నమ్మకూడదు అనేది ఫస్ట్ నుంచి నాకున్న స్వభావం. అలాగే డాక్టర్ బైరి నరేష్ గారి వీడియోస్లో వాళ్ళు చెప్పడం వల్ల నేను ఇంట్రెస్ట్గా ఉండడం వల్ల ఇది క్యాంప్ జరుగుతుంది అంటే తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాక చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను. ఇక్కడికి వచ్చిన వారు ఎవరు వచ్చేటప్పుడు ఎలా వస్తారో వెళ్ళేటప్పుడు అలా మాత్రం వెళ్ళరు. ఖచ్చితంగా ఎంతో కొంత 50, 60, 70, 80% మారి తెలుసుకునే వెళ్తారు, జ్ఞానంతోనే వెళ్తారు. అంటే మీకు ఇప్పుడు జ్ఞానం లేదని కాదు, ఉన్నదాన్ని ఇంప్రూవ్ చేస్తారు గ్యారెంటీగా, ఇది పక్కా. ఇక్కడ ఏంటంటే ఒక సబ్జెక్ట్ తీసుకుంటే ఇప్పుడు స్త్రీలకు సమాన హక్కులు ఇవ్వాలి అని రోడ్ల మీద సోకాల్డ్ నాయకులంతా మాట్లాడుతుంటారు. హక్కులు ఎవరు ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి, అసలు హక్కులు వాళ్ళకి ఎందుకు లేవు, వాళ్ళు
జెండర్ డిస్టింక్షన్ లేకుండా జెంట్స్ లేడీస్ అంతా ఈక్వల్ అనే స్వభావంలో ఉండాలి. అంతే తప్ప మనం హక్కులు ఇస్తే వాళ్ళు తీసుకోవడం కాదు. అంటే ఏదైనా ముక్కుసూటిగా చెప్పే మనస్తత్వం ఉన్నది. దాన్ని అర్థం చేసుకోగలిగితే మనకు జీవితంలో ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి. ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి ఇంకా 1 డే ఉంది. ఈరోజు చాలా నేర్చుకునే వెళ్తా అని అనుకుంటున్నాను. అందరికీ ఉద్యమాభివందనాలు. ఈ అవకాశం కల్పించిన సభ్యులందరికీ, జాతీయ అధ్యక్షులు మూఢనమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షులు డాక్టర్ బైరి నరేష్ గారికి, జాతీయ సమన్వయకర్త సుజాత టీచర్ మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పూజిస్తున్నాను. అందరికీ జై భీమ్, జై ఇన్సాన్, దేవుడు దయ్యం, దేవుడు దయ్యం, మంత్రాలు తంత్రాలు. నా పేరు అరవింద్. నేను వనపర్తి జిల్లా నుంచి మూఢనమ్మకాల నిర్మూలన సంఘం డాక్టర్ వైరి నరేష్ సార్ గారు అధ్యక్ష నిర్వహించిన తరగతికి ఈరోజు రావడం జరిగింది. ఈరోజు 4వ రోజు. అయితే ప్రధానంగా నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం, నేను అన్నతో కలిసి మాట్లాడి చాలా విషయాల గురించి డిస్కషన్ చేసి నాకు చాలా డౌట్లు ఉండేది. ఎందుకంటే నేను చూస్తున్న వీడియోలు కానీ తెలుసుకుంటున్న సమాచారం కానీ ప్రతిరోజు కూడా నాకు ఈ భావాల పట్ల, ప్రస్తుతం సమాజంలో ఉన్న వ్యతిరేక భావాల పట్ల చాలా విపరీతమైన ధోరణి ఉండేది. వాటి మీద చాలా నేర్చుకుందామని ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఏవైతే ఆన్సర్స్ తెలుసుకోవాలనుకుంటున్నానో అవి రోజువారీ క్లాసుల్లో ఇది 4వ రోజు వరకు కూడా చాలామంది అడగడం, మధ్యలో అన్న మనకు చాలా క్లియర్గా చెప్పడం, వాటన్నిటితో నేను ఏవైతే తెలుసుకోవాలో అవన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. అయితే ఇందులో ప్రధానంగా నేను మొదటి రోజు వచ్చిన రోజు ఫస్ట్ నేను ఇక్కడికి మూకిళ్ళకి డైరెక్ట్ వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ ఫోన్ చేస్తే అక్కడ ఒకరు మనకు ఇన్ఫర్మేషన్ చెప్పడం ద్వారా ఇక్కడికి వస్తే, నేను వచ్చిన మొదటి రోజు ఏదైతే మనకు సెనేటరీ ఫార్మ్స్ అని చెప్పేసి బంగారు అక్షరంలో గోడకు ఉంటుంది బయట అక్షరాలతో. అసలు నేను ఫస్ట్ చూడగానే పరిశాన్ అయినా. ఎందుకంటే నేను ట్రైనింగ్ క్లాస్ అంటే నేను ఏమనుకున్నా అంటే ఎక్కడో కాలేజ్లో లేకపోతే ఏదో ఒక ఆఫీస్ లాగానో ఒక చిన్న రూమ్ ఉంటుంది, ఒక 20 మంది 30 మంది మాత్రం ఉంటారు. ఇంకా క్లాస్ చెప్తారు, డైలీ ఫుడ్ పెడతారు, ఏదో మనకు డైలీ అవర్స్ లాగా ఒక 6 నుంచి 8 గంటలు మాత్రం ఉంటుంది. క్లాస్ చెప్తారు, ఏదో నడుస్తుంది అనుకున్నాను. కానీ నేను ఆ అక్షరాలు చూడగానే ఫస్ట్ పరిచయం అయినా. అసలు ఫామ్స్ ఇక్కడ పెట్టడానికి కారణం ఏంటి, అసలు ఎట్లా ఉంటుంది, ఏంది, ఇదేం మళ్ళీ అవుటర్ కట్స్లో ఉంటుంది, అసలు కనీసం మనకి ఏమన్నా రోజు కాలకృత్యాలకు ఏమైనా వీలవుతుందో లేదనేది కూడా చాలా ఉండేది. కానీ వచ్చిన తర్వాత ఒక్కసారి లోపలికి ఎంట్రీ చేసి వెహికల్ పార్క్ చేసిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా ఫ్యామిలీతో వస్తున్నారు, చాలా పెద్ద పెద్ద స్థాయి వాళ్ళు వస్తున్నారు కాబట్టి వాళ్ళకి తగినట్టుగానే ఇక్కడ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నేను ఏదైతే నేను చదువుకున్న కోర్సులో బీఎస్ అగ్రికల్చర్ కోర్సు చదువుకున్నప్పుడు ఏంటంటే అందులో ఒకటి మనకి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక కోర్సు ఉండేది. అందులో మనకి ఏంటంటే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ టీచింగ్ మెథడ్స్ అని వ్యవసాయ విస్తరణ బోధన పద్ధతులు కానీ, సైకాలజీ గురించి కానీ, వీటన్నిటి నుంచి చాలా టెక్నిక్స్ కానీ, గ్రౌండ్ లెవెల్ డెమోన్స్ట్రేషన్ కానీ చాలా ఉండేది. వాటి ద్వారా నేను చాలా ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వడం, ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం, ఒక పెద్ద సమాచారాన్ని రైతులకు షార్ట్కట్గా అర్థమయ్యే విధంగా ఏదో చెప్పాలో వాటి కూడా చాలా అటెండ్ అయ్యాను. అందులో భాగంగానే నాకు ఇక్కడ ముఖ్యంగా నచ్చిన విషయాలు మాత్రం మనకున్న తక్కువ పరిధిలోనే, తక్కువ మొత్తంలోనే, తక్కువ బడ్జెట్లోనే, అది కూడా మనం కష్టపడి పెట్టుకున్న సార్ అంత కష్టపడి పెట్టుకున్న బడ్జెట్లోనే ఇంతమందికి దాదాపు 150 మందికి సౌకర్యవంతమైన భోజనాలు. నేను భోజనాలు తిన్నది ఎట్లా పెడతారంటే బయట ఒక పెద్ద అఫీషియల్ అంటే ఒక సెక్రటరీ క్యాడర్ లెవెల్లో, ఒక స్టేట్ క్యాడర్ లెవెల్లో ఏదైతే ఫెసిలిటీతో ఉన్న భోజనం పెడతారో అటువంటి భోజనం మనకు పెట్టడం జరిగింది. చాలా ఖరీదైన భోజనం మనకు పెట్టింది కూడా. కాకపోతే మరి అన్నకు తెలిసిన దాని ద్వారా మనకు ఇంత తక్కువలో మనకు సమకూరిందని నేను తెలియజేసుకుంటున్నా. అయితే నాకు అనిపించింది ఏంటంటే నిన్న సాయంత్రం మనం అందరం కూడా హాల్లో కూర్చున్నప్పుడు కూడా అన్న వాళ్ళ చిన్న కొడుకు డాక్టర్ బైరి నరేష్ అన్న వాళ్ళ చిన్న కొడుకు జ్ఞాన ఉదయ్ అనే బాబు మాట్లాడడం జరిగింది. అబ్బాయి మాట్లాడుతూ కూడా ఏంటంటే మాకు ఎటువంటి ఆర్థిక ఇట్లా ఉంది మనకున్నా కూడా మనం అందరం కలిసికట్టుగా నిర్వహించుకుంటాం కాబట్టి ఇంత ఉందని చెప్పేసి. నాకు కూడా ఏమనిపిస్తుందంటే నేను వాస్తవానికి నేను ట్రైనింగ్ రావడానికి మరి అన్నగారికి ఫస్ట్ అయితే ఒక 500 నేను పంపించి
నాకే అనిపించింది అసలు నేను ఇంత పెద్ద ట్రైనింగ్ పోతున్నాను, అసలు 4 రోజులు అంటే అటు ఇటుగా లెక్కేసుకున్నా కూడా నాకు రోజుకు ఒక 100-150 లెక్కేసుకున్నా కూడా ఒక 800 అవుతుంది. కాకపోతే నేను అన్నకేమో 500 పంపించాను. కనీసం ఇంకో 500 కానీ ఇంకో 1000 వరకు కూడా నేను హెల్ప్ చేసింటే బాగుండేది అని నేను రాకంటే ముందు నాకు ఈ ఫీలింగ్ ఉండేది. కానీ ఇక్కడ వచ్చి చూసిన తర్వాత ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అయితే చాలా ఉంటుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఇది చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. మరి వీటన్నిటి కూడా నేనైతే మళ్ళీ నాకు వీలైనంత చేయాలని అయితే నాకు ఉంది. అది అన్నకు పర్సనల్గా నేను చేస్తాను. అది దాంతోపాటు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే నేను ఒక నాయకుడు ఏ విధంగా తయారవ్వాలి, ఒక కార్యక్రమాన్ని ఏ విధంగా నిర్వహించాలి, అదేవిధంగా కోఆర్డినేషన్ అందరి సహకారం, మెయింటెనెన్స్ అంటే అందరినీ క్రమశిక్షణతో కూడిన కార్యక్రమాన్ని ఏది నిర్వహించుకోవాలని చెప్పేసి, నాయకత్వ లక్షణాలు, కోఆర్డినేషన్ సహకారం, మెయింటెనెన్స్ అందరి సహకారంతో ఒక కార్యక్రమం ఏ విధంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఇక్కడ నేను ఇదివరకే కొన్ని విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఒక వ్యవసాయ శాఖలో పనిచేస్తున్నాను కాబట్టి రైతుల దగ్గర చాలా మీటింగ్స్ నిర్వహించడం వల్ల జేబు నుంచి డబ్బులు పెట్టుకొని ప్రతి కార్యక్రమం చేసుకున్నప్పుడు ఒక చిన్న ఇంటరప్షన్ వచ్చినా కూడా ఎంత బాధ ఉంటుంది, ఒక చిన్న పాయింట్ వల్ల మనకు ఆ కార్యక్రమం ఫెయిల్ అయితే ఎంత బాధ ఉంటుందని నేను కళ్ళారా చూసి అనుభవించిన కాబట్టి ఇక్కడ అంతకు మించిన విషయాలు నేను చాలా నేర్చుకున్నా. ఒక నాయకుడు ఒక కార్యక్రమము ఒక పెద్ద సంఘంతో నిర్వహిస్తున్నప్పుడు ఆ సంఘానికి ఏంటంటే అందరిని గుంపగుత్తగా ఒక దగ్గర తెచ్చి అంతా కూర్చోబెట్టి అందరూ దగ్గర పెట్టి ఇక నేను చెప్తున్నా ఇది అయిపోతుంది ఇంకోటి అట్లా కాకుండా ఒకే సంఘాన్ని ఒక దగ్గర కూర్చోబెట్టి వాళ్ళకి మల్టిపుల్ నాలెడ్జ్ చేస్తారు. అసలు ఒకే టైంలో ఒకే రోజులో కొన్ని డివైడ్ చేసేసి ఒక్కొక్కరికి ఒక రకమైన నాలెడ్జ్. ఒకరేమో అక్కడ పోయి ఫిజికల్గా ఒకరు ఆట ఆడుతూ ఉంటే ఒకరు ట్రైనింగ్లో బోధిస్తూ ఉంటారు, ఒకరేమో డిబేట్ చేస్తూ ఉంటారు, ఒకరేమో వేరే గేమ్ ఆడుతూ ఉంటారు. అంటే అసలు సైకలాజికల్గా మనకు ఉన్న 150 మందిని మన లీడర్షిప్ ఎట్లా తయారు చేశారంటే నువ్వు ఒకే టైంలో 5-6 రకాల పనులు ఎట్లా తయారు చేశారనేది నాకు అది చాలా బాగా నచ్చింది. నేను బయట చూసింది దాదాపు ఒక 2-3 పనులు మాత్రమే చేయగలిగేటట్టు మనం చూసాం. కానీ ఇక్కడ మనకు మాత్రం అసలు ఇది నాకు తెలిసి ఇటువంటి ట్రైనింగ్ కొన్ని వేలతో కూడుకున్న ట్రైనింగ్ ఇది నాకు తెలిసి. ఒక నాయకుడికి ఇదంతా ఇచ్చే ట్రైనింగ్ కొన్ని వేలతో కూడుకున్నది. ఇక్కడ మనకు అన్నగారు తన యొక్క దాన్ని మనం అందరం కూడా ముందు ఉద్దేశం మీద మరి ఇంతగానో మనకు పెట్టారంటే చాలా గ్రేట్. నిజంగా నాకు అది చాలా అనిపించింది. ఎందుకంటే నేను అన్నగారిది ఎప్పుడు కూడా ఇవన్నీ కూడా మనం చెప్పలేము. ఇది నాకు ఎక్స్పీరియన్స్ కాబట్టి నాకు చాలా బాగా నచ్చింది. నేను ఎందుకంటే ఒకే టైంలో ఎన్ని పనులు చేయగలను నేను అది బాగా నేర్చుకున్నాను ఇక్కడైతే. ఇంకొకటి మనం ఏదైనా విషయాన్ని బయట తెలియజేయాలంటే ఏ పద్ధతుల ద్వారా తెలియజేయచ్చు. ధర్నా ద్వారానా, పాంప్లెట్ ద్వారానా, నినాదాల ద్వారానా, ఉపన్యాసం ద్వారానా ఎఫిషియెంట్గా ఎట్లా తెలియజేయచ్చు అనేది, ఏ టైంలో ఎట్లా తెలియజేయాలి, ఏ భాషను ఉపయోగించాలి, ఎవరెవరికి ఈ షార్ట్ టైంలో ఎట్లా అందించాలి అనేది నేను ఇక్కడ ఎఫిషియెంట్గా బాగా నేర్చుకున్నా. అది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ నాకు అల్టిమేట్గా అనిపించిన విషయం ఏంటంటే మహిళల్ని ఇన్వాల్వ్ చేయడం. అసలు వాస్తవానికి ఏ కార్యక్రమంలో కూడా ఎట్లుంటుందంటే ఎంత ట్రైనింగ్ పెట్టినా కూడా మహిళలు వచ్చారంటే వాళ్ళకి అకామిడేషన్ ఒక దగ్గర, అబ్బాయిలకు ఒక దగ్గర ఉంటుంది. వచ్చినా కూడా ఎట్లుంటుందంటే వీళ్ళ బ్యాచ్ సపరేట్, వాళ్ళ బ్యాచ్ సపరేట్, వాళ్ళు ఇచ్చే సపరేట్, వీళ్ళు ఇచ్చే సపరేట్ అన్నట్టు ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం అసలు మహిళలు ఎట్లా కలిసిపోయారంటే ఒక డిగ్రీ కాలేజెస్లో కదా, ఏదైతే ఫస్ట్ ఇయర్లో కాదు, లాస్ట్ 4th ఇయర్లో ప్రొఫెషనల్ డిగ్రీ కాలేజ్ ఏదైతే 4th ఇయర్లో కలిసిపోయేటప్పుడు ఎంత ఫ్రీగా ఉంటారో ఫ్రెండ్షిప్ లాగా అట్లా అయిపోయారు. ఆ విధంగా మనల్ని తయారు చేశారు. అట్లా తయారయ్యేటట్టు ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అట్లా ఇచ్చారు కాబట్టి అది నాకు బాగా నచ్చింది. అది నేను మంచిగా నేర్చుకున్నా. ఎందుకంటే ఇంట్లో వాస్తవానికి నేను కూడా మహిళలకు ఇచ్చే గౌరవం అది అని కొన్నిసార్లు నేను రియలైజ్ అయితే కొంత తక్కువనే ఉంటుంది. కొన్నిసార్లు అరే మనం ఈ పొరపాట్లు కూడా చేస్తున్నాం అనేది నేను బాగా రియలైజ్ అయినా. వాటి పట్ల కూడా మనం నేర్చుకోవాల్సింది, పాటించాల్సింది కూడా చాలా ఉంది. అదంతా కూడా నేను మార్పు చెందాల్సింది చాలా ఉందని గ్రహించాను. ఇంకొక విషయం ఏంటంటే స్త్రీ పురుషుల మధ్య
లింగభేదం అనేది మనం కళ్ళకు కట్టినట్టు మనము ఇంట్లో కానీ బయట కానీ చాలా చూపిస్తాం వాస్తవానికి స్త్రీ పురుషుల మధ్య. ఇంకా అసలు సెక్షువల్కి సంబంధించింది అయితే ఇంకా పూర్తి ఘోరం. చిన్నదాని కూడా అంటే మనకి ఇంతకుముందు మన సార్ చెప్పిండు అన్నగారు, డాక్టర్ బైరి నరేష్ అన్నగారు కింద మనకు చెప్పడం జరిగింది. చిన్నదాన్ని కూడా వంకర బుద్ధితో, చిన్న కూడా ఏదో వక్ర బుద్ధితో, ఆ విధంగా కూడా ఏంటంటే మనము అసలు ఎవరు కూడా నాకు తెలిసి మనకి ఇటువంటి భావజాలం ఉన్న ఎవరు చూడరు. కాకపోతే కొన్ని సమయంలో ఏదన్నా మైండ్ కన్వర్ట్ అయినా కూడా మనకు అవన్నీ కూడా మళ్ళీ సరి చేసుకోవడానికి ఇటువంటి చాలా పనికి వచ్చింది. దాంతోపాటు ఇంకా మనకు ఇక్కడ మాత్రం మనకు వంట చేసిన వాళ్ళైతే మాత్రం ఉన్న 2-3 కూడా అసలు ఎంత బాగా చేశారంటే అసలు నాకు తెలిసి అన్ని వంటకాలు ఉన్న 2-3 అంత తొందర టైంలో చేయడం అంటే చాలా కష్టం. ఇంకా దానికి మెటీరియల్ కూడా సమకూర్చిన వాళ్ళు అన్నవాళ్ళు చాలా ఇబ్బంది పడడం చేశారు. కాబట్టి నేను ఈ ట్రైన్కి వచ్చినందుకైతే నిజంగా చాలా ఫీల్ అవుతున్నా. నేను ఇక మీదట ఏమైనా ట్రైనింగ్ అయితే వాస్తవానికి నేను విజయవాడలో పెట్టినప్పుడు అన్నకు నేను ఒక 4 నెలల ముందు నుంచి మాత్రమే వాట్సాప్లో పరిచయం. గుడ్ మార్నింగ్ అన్న, గుడ్ ఈవినింగ్ అన్న, నేను విజయవాడ ట్రైనింగ్కి వస్తాను, నాకు కంట్రిబ్యూషన్ ఇదన్నా, ఇంకా నేనైతే రాలేని పరిస్థితి ఉందన్నా, వచ్చేసారి ట్రైనింగ్ మాత్రం ఖచ్చితంగా అటెండ్ అవుతాను. కానీ నాకు హైదరాబాద్ అని తెలిసింది, ఖచ్చితంగా ఎట్లా పోవాలని చెప్పేసి వచ్చిన. ఇక మీదట ట్రైనింగ్ కూడా ఏదైనా ఉంటే కూడా నేను నా భార్యతో సహా నేను రావడానికి ఖచ్చితంగా వస్తాను. ఎందుకంటే నా భార్య కూడా కట్టర్ హిందుత్వవాది అని అంటాం కదా మనము, అట్లా ఉంటుంది. అందులో ఉండే కొన్ని దుర్గుణాలు కూడా కొన్ని పాత దుర్గుణాలు కూడా అవన్నీ పోవాలంటే ఇటువంటి ట్రైనింగ్ అనేది మన భార్యలు ఖచ్చితంగా అవసరం. కాబట్టి నేను కూడా నా భార్యతో రావడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. మా ఇంట్లో ఎవరైనా వీలుంటే కూడా నా సన్నిహితులకు కూడా ఇటువంటి ట్రైనింగ్ని నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తాను. వాళ్ళు ఎందుకంటే ఎవరైనా సరే ఇటువంటి ట్రైనింగ్లు అటెండ్ అయ్యి చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను ఇక్కడ చాలా విషయాలు నేర్చుకున్నా. ఈ ట్రైనింగ్ మాత్రం చాలా బాగా ఆస్వాదించిన. అన్ని విధాలుగా ఈ ట్రైనింగ్ నాకు పనికి వచ్చింది. ఫిజికల్గా పనికి వచ్చింది, మెంటల్గా పనికి వచ్చింది, అసలు ఒక కార్యక్రమం సిస్టమేటిక్గా ఎట్లా తీసుకోవాలి పనికి వచ్చింది. ఉన్న టైంలో ఎన్ని పనులు చేయొచ్చు అన్ని పనులు చేయొచ్చు, బుర్రని ఎట్లా వాడవచ్చు అన్నట్టు ఆ గుణం మహిళలకు ఒక్కటే కాదు పురుషులకు కూడా ఈ విధంగా చేయొచ్చు అనేది అయితే ఇక్కడ బాగా నేర్చుకున్నా. దేవుడు దయ్యం, మంత్రాలు తంత్రాలు, జిందాబాద్ జిందాబాద్, ఎంఎన్ఎస్. నా పేరు బడిగల జనార్దన్, నల్గొండ జిల్లా చండూరు మండలం కొండాపురం గ్రామం. నేను ఈ శిక్షణ తరగతులు ఉన్నాయనగానే నేను ఈసారి ఎలాగైనా సరే పోవాలి, నేర్చుకోవాలి, నాలో నేను మూఢనమ్మకాల గురించి మెరుగుపరుచుకోవాలి, నాతో పాటు మూఢనమ్మకాల వల్ల ఇబ్బందులు పడుతున్న వారికి, మనీ వేస్ట్ చేస్తున్న వారికి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నాతో పాటు అందరినీ మా ఊరిలో కానీ మా చుట్టుపక్కల ఏరియాలో కానీ మార్చాలని నేను తెలుసుకొని వాళ్ళకంటే ముందు నేను వాళ్ళు ఏది అడిగినా వాళ్ళని కన్విన్స్ చేసేంత నేను నేర్చుకోవాలని శిక్షణ తరగతులకు రావడం జరిగింది. శిక్షణ తరగతులకు వచ్చేటప్పుడు నాకు అసలు మాట్లాడడం అసలు ఎలా నేర్పిస్తారు, ఎలా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో వచ్చాను. ఇక్కడికి వచ్చాక నాకు ఒకరిని పరిచయం చేసుకోవాలన్నా కానీ కొద్దిగా బిడియంతో ఎలా చేసుకోవాలి, ఏం చేయాలి అనే ఉద్దేశం ఉండేది. ఉన్నాక వచ్చి రాగానే రిజిస్టర్లో పేరు రాసి బైరి నరేష్ అన్న దగ్గరికి వెళ్ళంగానే ఒక 5 మెంబర్స్ అయ్యాము. 5 మెంబర్స్ కాగానే మీరందరూ కలిసి ఒక టీం అయ్యి వేరే జిల్లాల నుంచి వచ్చారు, మీరు ఎలా వచ్చారు, దేనివల్ల మారారు, నాస్తికులుగా ఎలా మారారు అని తెలుసుకొని ఒకరినొకరు పరిచయం చేసుకొని రాపోరని పంపించేశాడు. అయితే ఫస్ట్ టైము ఏం చేసామంటే కొద్దిగా భయంతో బిడియంతో మాట్లాడుకోవడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ వెంటనే లంచ్ అవర్స్ తర్వాత మళ్ళీ ఒక 10 మెంబర్స్ తోటి మళ్ళీ పరిచయ వేదిక పెట్టాడు. పరిచయ వేదిక పెట్టేసరికి ఫస్ట్ టైంకు సెకండ్ టైంకు కొంచెం క్లారిఫికేషన్ వచ్చింది. ఫస్ట్ టైం చేసామంటే ఓన్లీ మాట్లాడుకోవడమే జరిగింది కానీ పెద్దగా పరిచయం చేసుకోలేదు. పరిచయం చేసుకునే ముందు పరిచయం చేసుకోవడం, జిల్లా పేరు అడగడం, ఫోన్ నెంబర్ అడగడం, ఫీడ్ చేసుకోవడం, రాసుకోవడం అలాంటివి జరగడం వల్ల మాటకు మాట సంభాషణ ఎక్కువయ్యి మాలో ఉన్న బిడియం అనేది కొద్దిగా తగ్గింది. ఆ తగ్గిన తర్వాత కొద్దిగా ఫీడ్బ్యాక్ కానీ అందరినీ కూకబెట్టి సభలో మాట్లాడడం అదేవిధంగా చేయడం ద్వారా ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు జేబీమ్ అని నా పేరు చెప్పేసి వెళ్ళేశాను. దాని తర్వాత ఏమైందంటే
అలా మాట్లాడుతూ ఉంటేనే శిక్షణగా మనం మాట్లాడగలుగుతామనే ఉద్దేశం నాలో లేదు ప్రస్తుతానికి. అయితే ఎలా నేర్పిస్తారు, ఏం చెప్తారు, ఏం చెప్పి మోటివేషన్ చేస్తారు, దేని గురించి చెప్తారు అనే ఒక ఉద్దేశంతో ఒక సబ్జెక్టు పరంగానే మనల్ని మారుస్తారేమో అనుకున్నా, కానీ ప్రాక్టికల్గా మనలో నుంచి మనలో తెలియని విషయాన్ని మనమే తెలుసుకునేలా అందరితో కోఆర్డినేషన్ చేస్తూ నేర్చుకోవాలనే ఒక ఉద్దేశంతో తెలుసుకోవచ్చు అనే ఉద్దేశం నాకు ఇక్కడికి వచ్చాకే తెలిసింది. అదేవిధంగా పాఠాలు చెప్పడం ద్వారా, పరిచయాలు చేసుకోవడం ద్వారా కాకుండా మనం ఆటలాడేటప్పుడు కూడా ఎలా నేర్చుకోవాలి, కోఆర్డినేషన్ ఎలా చేయాలి, వాళ్ళని ఆర్డర్లో ఎలా పెట్టాలి అనే ఉద్దేశంతో కోఆర్డినేషన్ చేసే విషయాలు కూడా తెలుసుకున్నాను. అదేవిధంగా కొద్దిగా రీడింగ్ చదవడం, కొందరు ఫీడ్బ్యాక్ ఫస్ట్ టైము కొందరు ఫీడ్బ్యాక్ చదివాను. ఫీడ్బ్యాక్ చదివినప్పుడు ఏమనిపించిందంటే, అరే నరేష్ అన్న ఇంత మోటివేషన్ చేస్తాడా, ఎలా చేశాడు, ఏం మాట్లాడాడు, నేను కూడా వినాలి అనే ఫీడ్బ్యాక్ చదివాక ఫీడ్బ్యాక్ తోటి నేను కొద్దిగా ఇన్స్పైర్ అయ్యాను. కొద్దిగా క్లియర్గా వినాలి, ఇంకా మంచిగా మాట్లాడాలి, మంచిగా నేర్చుకోవాలి, చెప్పింది వినాలి, టయానికి అన్న చెప్పేది ఒక్కటి కూడా మిస్ కాకుండా నేర్చుకొని వెళ్ళాలనే ఒక ఉద్దేశంతో నాకు ఆ ఫీడ్బ్యాక్ చదివిన తర్వాత ఇంకా కొద్దిగా కాన్ఫిడెంట్ వచ్చింది. కాన్ఫిడెంట్ రాగానే నాకు ఎంత కాన్ఫిడెంట్ వచ్చినా కానీ ఒక మాట్లాడాలంటే ఒక సబ్జెక్టు పరంగా చదివి ఉంటే కొద్దిగా సబ్జెక్ట్ అనేది బాగా ఉంటుందని తెలిసింది. కానీ తెలిసినప్పటికీ నేను ఎక్కువ శాతం చదవడం నాకు అసలు తెలియదు. ఎంతసేపు ఉన్నా ఎప్పుడు యూట్యూబ్ ద్వారానే ఎక్కువ సంఘటనలు తెలుసుకునేది, విషయాలు తెలుసుకునేది. యూట్యూబ్ ద్వారా తెలుసుకునేది ఎక్కువసేపు ఆదుకుండేది కాదు. ఒక ఇంటర్వ్యూ ఎన్నిసార్లు చూసినా కానీ ఆదుకుండేది కాదు. చదవాలి, ఎలా చదవాలి అనే ఒక ఉద్దేశంతో అనుకున్నాను. మొన్న మార్నింగు చదువుతామని బుక్ తీశాను. బుక్ తీసి 1 పేజీ 2 పేజీలు చదవగానే ఏదో కొద్దిగా డల్లుగా నిద్ర వచ్చినట్టు అయ్యింది. దాని తర్వాత ఏం చేయాలంటే మారాలి, మనల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి, చదవాలి ఎలాగైనా అనే ఒక ఉద్దేశంతో ఒక 20 పేజీలు చదవడం జరిగింది. చదివిన తర్వాత ఆదుకుందా లేదా అనేసి మళ్ళీ ఒకసారి రిపీట్ చేశాను. అది అర్థమవుతలేదు కానీ మొదటి ప్రాధాన్యత ఏంది, నేను చదవడం నేర్చుకోవాలి. ఇక్కడికి వచ్చిన చదవడం నేర్చుకోవాలనే ఉద్దేశంతో 2 సార్లు చదివాను. అది అర్థమైనా అర్థం కాకుండా మళ్ళీ ఒకసారి చదివితే అర్థమవుతుంది. మనం చదవడం నేర్చుకోవాలి కాబట్టి ఫస్ట్ చదివాను. చదివిన తర్వాత మళ్ళీ చదివిన దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పారు. నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, ఏమేమి మాట్లాడాలని నెంబర్ వేసుకున్నాను, కానీ మాట్లాడలేదు. అంటే ఆలోచించిన తర్వాత కొందరు మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, సమయానికి ఎలా తోస్తుంది అనే ఒక ఉద్దేశంతో బైరి నరేష్ అన్న నిన్న మనకు ఇచ్చిన కొన్ని ఉపన్యాసాల శిక్షణలో కొన్ని సంఘటనలు మనకు చెప్పాడు. దాని మీద ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచించాలి, ఏ విధంగా మాట్లాడాలి, సబ్జెక్టే మాట్లాడాలా, దాని గురించి ఏదైనా మాట్లాడాలా, పాట రూపంలో కానీ, నిర్ణయాల రూపంలో కానీ, మన ఉపన్యాసంలో కానీ మాట్లాడవచ్చు. ఎలాగైనా సరే కానీ మనం మాట్లాడడం ప్రాధాన్యత అని తెలుసుకున్నాను. అదేవిధంగా శిక్షణ తరగతులు అంటే ఓన్లీ మనల్ని కూకబెట్టి శిక్షణ తరగతులే చేస్తారనుకున్నాను. ఇక్కడికి వచ్చాక అర్థమైంది, మనకు సబ్జెక్టు పరంగా వినోదాలతోటి ఆల్రౌండర్గా మనల్ని ఎక్కడ మన ఒక గేమ్స్ ఆడే కాడ కానీ, ఒక ఉపన్యాసం ఇచ్చే కాడ కానీ, కొందరు మాట్లాడుకునే కాడ కానీ ఎప్పుడు ఎవరితో ఎలా మాట్లాడాలనే ఉద్దేశంతో నేను తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా నాస్తికులం మనతో మార్పు చెందాలని మనలాంటి వారిని ఎంతోమందిని కృషి చేసి మన సంఘాన్ని, మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని బలోపేతం చేయడానికి ఎల్లవేళలా కృషి చేస్తానని మనల్ని కోఆర్డినేషన్ చేస్తున్న డాక్టర్ బైరి నరేష్ అన్న గారు, గాన్ల సుజాత టీచర్ గారిని, అలాగే అచ్యుతన్న గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను.